గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. హౌ ఆర్ యూ? నిన్న మనం ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్పాం. ఓకే, నిన్న మనం ఏం చెప్పాం? ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్పాం. సో ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఏం చేసాం? ప్రైమ్ నెంబర్స్ 1 to 10 ఎన్ని ఉన్నాయి, సో 11 to 20 ఎన్ని ఉన్నాయో నేను చేసి చూపించాను. మీకేం చెప్పాను? 21 to 30, 31 to 40, 41 to 50, 51 to 60, 61 to 70, 71 to 80, 81 to 90, 91 to 100 రాయమనగానే ఎలా రాయమన్నానో కూడా చెప్పాను. ఎలా రాయమన్నాను? ఫ్యాక్టర్స్ కంపల్సరీగా రాయాలి అన్నాను. ఫ్యాక్టర్స్ రాసి హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 21 to 30 రాయమన్నాను. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 21 to 30? 2 ప్రైమ్ నెంబర్స్. 2 అని చూపించలేదు చాలామంది. వాటి సమ్ కూడా యాడ్ చేసి చూపించలేదు. 23, 29 అని వేసుకొని వెళ్ళిపోయారు. సో అలాగే చేయమన్నప్పుడు ఏదో ఒక పేపర్ మీద కాకుండా ఒక నోట్స్ పెట్టుకోవాలి. కంటిన్యూగా డేట్ వేయాలి. ఆ డేట్ వేసి అక్కడ మార్జిన్ గీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మార్జిన్ గీసి ఈరోజు చేసిన వర్క్ చూసుకోవాలి. మళ్ళీ రేపు అది రివిజన్ చేయాలి. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. మన హోంవర్క్ లాగా అలాగే రాసి వెళ్ళిపోతామంటే సరిపోదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు సీట్ కావాలి, సైనిక్ స్కూల్లో సీట్ కావాలి, నవోదయలో సీట్ కావాలి, లేదా ఆర్ఎంఎస్లో సీట్ కావాలంటే మనం ఈరోజు నేర్చుకునేది రేపు కూడా చదవాలి. ఈరోజు నేర్చుకునేది మళ్ళీ 1 week తర్వాత చదవడం కాదు, రోజు అది రిపీట్ చేస్తూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రైమ్ నెంబర్స్ రాయడానికి మీకు 20 minutes పెట్టింది. రేపు అది మీకు మళ్ళీ చదవడానికి ఒక 10 minutes పడుతుంది. నెక్స్ట్ రోజు 5 minutes పడుతుంది. అలాగే టైంని డిక్రీజ్ చేసుకోవాలి. అంతేగాని ఈరోజు ప్రైమ్ నెంబర్స్ చదివాము ఈరోజు క్లోజ్ చేసేస్తామంటే అవ్వదు. కంపల్సరీగా 4 o'clock వీడియో వస్తుందంటే మీరు 3 o'clock నుంచే మళ్ళీ అది మొత్తం మళ్ళీ చదువుకొని వెళ్ళాలి. 3 నుంచి మళ్ళీ అది చదువుకొని వెళ్ళాలి. 4 వీడియో చూడాలి. 5 o'clock క్వశ్చన్ పేపర్ డైలీగా రేపటి నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే, డైలీ క్వశ్చన్ పేపర్ అనేది రేపటి నుంచి మీకు జరుగుతుంది. అందుకే చెప్పాను, ఫస్ట్ 3 days మీకు పేపర్ రాదు, ఓన్లీ వీడియో వస్తుంది. సాటర్డే, సండే, మండే. రేపటి నుంచి మాత్రం క్వశ్చన్ పేపర్ కంపల్సరీగా వస్తుంది. రేపు ప్రైమ్ నెంబర్స్ మీద టోటల్గా ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి ఏవేవి ఇచ్చాడు క్వశ్చన్స్, దాని మీద మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఈరోజు చూద్దాం ప్రైమ్ నెంబర్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ మనం తీసుకునేటప్పుడు మనం జనరల్గా తీసుకునే ఉంటాము 1 to 10 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్? 4. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఫ్రమ్ 1 to 10? 4. ఏంటది? 2, 3, 5, 7. 2, 3, 5, 7. And 11 to 20. 11 to 20 how many prime numbers are there? 11, 13, 17, 19. మళ్ళీ మీకు వచ్చేసిన మళ్ళీ మైండ్లో రివిజన్ చేయాలి. ఓకే, అలాగే వీడియో కంప్లీట్గా చూడకుండా మధ్యలో ఆఫ్ చేసుకొని సార్ ఇంతే హోంవర్క్ ఇచ్చారని అనకూడదు. టోటల్గా తీసుకొని ఏ విధంగా సార్ చేయమన్నారు అది మొత్తం తీసుకొని రావాలి. అండ్ చేసేటప్పుడు పేరు మాత్రం రాయాలి, మీద నీట్గా పేరు రాయాలి, మార్జిన్ గీసుకోవాలి. How many prime numbers are 11 to 24? Okay. Next, how many prime numbers from 21 to 30? Only 2 prime numbers, which are 23 and 29. How many prime numbers are? 2. Okay. Next, 31 to 40 also 2 prime numbers, which are 31 and 32. So, which are 31 and 37? Sorry, 37. How many prime numbers from 41 to 50? There are 41, 43 and 47. How many prime numbers are there? 3. Okay. Now 51 to 60. How many prime numbers are 51 to 60? There are 2 prime numbers which are 53 and 59. So 2. But question adugutada, how many prime numbers from 31 to 40? మళ్ళీ అన్ని వేసుకొని చేసుకుంటామంటే టైం టేకింగ్. చూద్దాం. 61 to 70. How many prime numbers from 61 to 70? 2 prime numbers which are 61 and 67. Okay. And how many prime numbers from 71 to 80? There are 3 prime numbers which are 71, 73 and 79. Okay. Next, how many prime numbers from 81 to 90? There are 2 prime numbers which are 83 and 89. 2 prime numbers. And finally, how many prime numbers from 91 to 100? Only 1 prime number which is 97.
విచ్ ఈజ్ 97. ఓకే, దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్స్. అది ఏదో మనకు ఈ నెంబర్ మనం గుర్తుంచుకున్నాం అనుకోండి, మొత్తం ఇది చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ప్రైమ్ నెంబర్ అడిగేటప్పుడు ఓన్లీ ఆడ్ నెంబర్ మాత్రమే ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఒక్క 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఆ ఒక పాయింట్ గుర్తుంచుకుంటే మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎలాగ ఎలిమినేట్ చేస్తామో చూద్దాం. అంటే ముందు ఇది గుర్తుంచుకోవాలి. మీరు గుర్తుంచుకునేటప్పుడు 1 to 100, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100? ఎన్ని? 4 + 4 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 3 15, 15 + 2 17, 17 + 2 19, 19 + 3 22, 22 + 2 24, 24 + 1 25. Totally how many prime numbers from 1 to 100? 25 prime numbers. సో ఇప్పుడు దీన్ని ఫోన్ నెంబర్ లాగా ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం చూసుకోండి. ఫోన్ నెంబర్ లాగా 442223 అంతేనా? మనం గుర్తుంచుకోవాలి. అంటే మనం బై హార్ట్ చేయకూడదు, మామూలుగా థింక్ చేయండి. మీకు అన్ని థింకింగ్ చేయడం బాగా వచ్చు కదా. 442223 మళ్ళీ ఏమొచ్చింది? 22, మళ్ళీ 3 వచ్చిందా లేదా? 3 తర్వాత ఏమైంది? డిక్రీజ్ అయింది 2 1 అంతే. అంటే ఇప్పుడు చెప్పండి, ఫోన్ నెంబర్ 442223 అంతేనా? 442223 మళ్ళీ ఏమైంది? 2231. ఏమైనా బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే దీనికి ఫోన్ నెంబర్ చెప్పండి. ప్రైమ్ నెంబర్స్ ఫోన్ నెంబర్ ఎంత? సో మీకు మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్, మదర్ ఫోన్ నెంబర్స్ ఏవి గుర్తుండవు. ఇంతకుముందు అయితే ల్యాండ్ లైన్ కాబట్టి ఒక నెంబరు 10 నెంబర్స్ కాదు 20 30 నెంబర్స్ కూడా చాలామందికి గుర్తుండేవి. ఇప్పుడు అంతా ఫోనే కదమ్మా, మొబైల్ ఫోను. నెంబర్ అడగానే ఆ పేరు కొడతారు, అదే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ నెంబర్ నాకు కావాలి. ప్రైమ్ నెంబర్ ఫోన్ ప్రైమ్ నెంబర్ మీకు ఏదైనా డౌట్ వస్తే ప్రైమ్ నెంబర్స్ మీద ఈ ఫోన్కి చేయకండి, ఎవరికో వెళ్ళిపోద్ది. జనరల్గా చెప్పాను, ప్రైమ్ నెంబర్స్ తాలుగా ఫోన్ నెంబర్ మనకేంటి? 442223 అంతేనా? మళ్ళీ 223 వస్తుందా లేదా? 223 మళ్ళీ 3 తర్వాత డిక్రీజ్ అవుతుంది 21. ఈ ఫోన్ నెంబర్కి చేసి ప్రైమ్ నెంబర్ ఉన్నాడా అని అడగండి. సో అది అంటే ప్రైమ్ నెంబర్స్ తాలూకా ఫోన్ నెంబర్ ఇది అనమాట. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100? 25 ప్రైమ్ నెంబర్స్. 1 to 10 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 4. 11 to 20 how many prime numbers? 4. 21 to 30 how many prime numbers? 2. 31 to 40 how many prime numbers? 2. 41 to 50 how many prime numbers? 3. 51 to 60 how many prime numbers? 2. 61 to 70 how many prime numbers? 2. 71 to 80 how many prime numbers? 3. 81 to 90 how many prime numbers? 2. And finally 91 to 100 how many prime numbers? 25. So phone number is 442223 మళ్ళీ 22321. ఓకే, ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ అర్థమైంది కదా. కానీ దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో మనం ఒకసారి చూద్దాం. సో ప్రైమ్ నెంబర్స్ మీకు అర్థం అవడం కోసం ఈ చార్ట్ అనేది నేను వేసాను అనమాట. సో అర్థమైందమ్మా? అర్థం అవ్వలేదు. ఓకే, ఇప్పుడు నేను చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ని మనం తీసుకునేటప్పుడు వాటి సమ్ అడుగుతాడనమాట. ప్రైమ్ నెంబర్స్ సమ్. ప్రైమ్ నెంబర్ సమ్ అడిగేటప్పుడు అవి ఎలా చేస్తారో చూద్దాం. సో అర్థమైంది కదమ్మా? ఇది నేను తీసేస్తాను. 1 minute. సో మీరేం చేయాలి? మైండ్లో క్యాల్కులేట్ చేసుకోవాలి. 1 to 10 ప్రైమ్ నెంబర్స్. సో 11 to 20 ప్రైమ్ నెంబర్స్. 21 to 30 ప్రైమ్ నెంబర్స్. అంటే టైం అనేది మనం వేస్ట్ చేసుకోకూడదు. నేను ఇది తీసేలోపు మీరు అది ఒకసారి మైండ్లో రివిజన్ చేసుకోవాలి. టైం అనేది మాత్రం వేస్ట్ చేసుకోకూడదు. టైంని వేస్ట్ చేసుకుంటే మనకే లాస్. ఓకే, అంటే నేను ఇచ్చిన వర్క్ అనేది నేను ఏ విధంగా వర్క్ ఇచ్చానో ఆ విధంగానే మీరు చేయాలన్నమాట. మీకు తక్కువ టైంలో చేసేయాలని వర్క్ అనుకొని నిన్న అందరూ కూడా అంతే. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ వేస్తారు. అవి ఏంటి, వాటి ఫ్యాక్టర్స్ ఏంటి, అవి ఏది రాయలేదు. బద్దకించకూడదు మెయిన్. సో ఇప్పుడు చూద్దాం. సో ప్రైమ్ నెంబర్స్ ఫోన్ నెంబర్ ఎంతమ్మా? 442223 మళ్ళీ ఏమొస్తుంది? 22321. ఓకే, ఇప్పుడు 1 to 10 ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత అని అడుగుతాం. సో సమ్ 1 to 10 ప్రైమ్ నెంబర్స్ సమ్.
1 to 10 ప్రైమ్ నెంబర్స్ ఏంటి చెప్పండి అమ్మా. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? టోటల్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్? 4 ప్రైమ్ నెంబర్స్. దేనా 4 ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే అవి 2, 3, 5, 7. అంటే టోటల్ ఎంత? 2 + 3 + 5 + 7. టోటల్ ఎంత అమ్మా? 17. టోటల్ ఎంత? 17. ఒక నిమిషం. 1 to 10 how many prime numbers are there? 4 prime numbers. So there are 2, 3, 5, 7. 2 + 3 + 5 + 7. Total ఎంత అమ్మా? 17. 17. ఓకే. ఇప్పుడు we have to check 11 to 20. 11 to 20 how many prime numbers are there? There are also 4 prime numbers which are 11, 13, 17, 19. ఇప్పుడు టోటల్ ఎంత? సమ్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 11 to 20. సో సమ్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 11 to 20 ఎంత అమ్మా? ఎంత అవుద్ది? 60. సో ఇది 17, ఇది 60. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు 21 to 30. 21 to 30. There are only 2 prime numbers. There are only 2 prime numbers which are 23 and 29. చూడండి, నిన్న నేను 18 ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు అన్నీ రాశాను, కానీ కింద రాసేటప్పుడు 9ని నేను రాయలేదు. అది ఒక అబ్బాయి, కౌశిక్ అనే అబ్బాయి ఫోన్ చేసి మీరు 9 మర్చిపోయారు సార్ అని. సో జాగ్రత్తగా చూసావా, అంత బాగా అబ్జర్వ్ చేసాడు ఆ అబ్బాయి. అలాగే వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కంపల్సరీగా ఫోన్ చేయాలి. అర్థమవుతుందా? సో 23 + 29 ఎంతమ్మా? 52. అంటే ఎంత బాగా మనం అండర్స్టాండ్ చేసుకున్నాము, వీడియోని ఎంత బాగా చూసామన్నదే మనకి మెయిన్ అనమాట. అండ్ 31 to 40. 31 to 40 ఇవి కూడా ఎన్ని ప్రైమ్ నెంబర్స్? ఓన్లీ 2 ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ 31 and 30, 37. Total 68. Okay. Now 41 to 50. 41 to 50. How many prime numbers are there? So it is also, it is contains 3 prime numbers which are 41, 43 and 47. Total 131. 43 is 120. 7 plus 3, 10 plus 1, 131. So 1 to 10 how many prime numbers are there? 4 prime numbers. 11 to 20, 4. And sum is 60. 21 to 30, 2 prime numbers. Sum is 52. And 31 to 40, sum is 68. And they contains 2 prime numbers which are 31 and 37. And 41 to 50, 3 prime numbers and they contains 41 and they are 41, 43, 47 and sum is 131. సో ఇక్కడ నేను మీకు హోంవర్క్ అని ఇస్తున్నాను. మీరేం చేయాలి హోంవర్క్లో? సేమ్ 51 to 60 ప్రైమ్ నెంబర్స్ సమ్. ఓకే, 51 to 60 అండ్ ఎంత అలాగే. సో అక్కడ వరకు 91 to 100 వరకు సమ్. సేమ్ ఎలా రాస్తారు? 51 to 60 ప్రైమ్ నెంబర్స్. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ వేసుకుంటారు, వాటి సమ్ తీసుకుంటారు, వాటిని ఇక్కడ యాడ్ చేస్తారు. సో అలాగే 11 to 20 ప్రైమ్ నెంబర్స్ వేస్తారు, వాటి సమ్ తీసుకుంటారు, ఇక్కడ వేస్తారు. సో ఇక్కడ మనం ఆ విధంగా మనం తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 1 to 50 ప్రైమ్ నెంబర్ సమ్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తాము? టోటల్గా యాడ్ చేయాలా లేదా? సరిపోయింది కదా, ఎక్కడైనా తప్పు వేసానా? 1 to 10 ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత? 17. 11 to 20 ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత? 60. 21 to 30 ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత? 52, 23 and 29. ఓకే, 31 to 40 ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత? 68. అండ్ 41 to 50 41, 43 and 47. టోటల్ 43 జా 120, 120 plus 11 131. టోటల్ యాడ్ చేద్దామా? 8 plus 2 10, 10 plus 7 17 plus 1 18, 10, 15, 16, 16 plus 6 22. Total 320.
అంటే 1 to 20 ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత 328. అలా మీరు ఏం చేస్తారు 51 to 60 ప్రైమ్ నెంబర్ సమ్ వేస్తారు, 61 to 70 ప్రైమ్ నెంబర్ సమ్ వేస్తారు, 71 to 80 ప్రైమ్ నెంబర్ సమ్ వేస్తారు, 61 to 70 సమ్ వేస్తారు, 71 to 80 సమ్ వేస్తారు, అండ్ ఆల్సో 81 to 90 and 91 to 100 వీటి సమ్ వేస్తారు. ఇదే నాకు హోంవర్క్ వెంటనే చేసి మీరు పెడతారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే నేను మళ్ళీ ఆడియో పంపిస్తాను. హోంవర్క్ ఏటుంది నిన్నట్లాగా ఆడియో మీకు పంపిస్తాను. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ మనం తీసుకున్నాం. ప్రైమ్ నెంబర్స్ యాజ్ ఎ 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను తీసుకోవాల్సింది ఏంటంటే ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటమ్మా? ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంట్లేదు. ట్విన్ ప్రైమ్స్ అంటే ట్విన్ అంటే ఏంటి? ఇద్దరు కదా, ట్విన్ ప్రైమ్స్. నా రైటింగ్ మీ అంత బాగోదు. చిన్నప్పుడు రైటింగ్ నేర్చుకోమంటే నేర్చుకోలేదన్నమాట, ప్రాక్టీస్ చేయలేదు. అందుకే చిన్నప్పుడు ఏం చెప్పినా జాగ్రత్త వినాలి. తర్వాత మనకి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నప్పుడు రైటింగ్ నేర్చుకున్నాను అనుకో, ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు, కానీ టైం ఉండదు కదా. అందుకనే చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకే. ట్విన్ ప్రైమ్స్ అంటే ప్రైమ్ అంటే కంపల్సరీగా ఎన్ని ఉండాలని తెలుస్తుంది? 2. వీ హ్యావ్ టు టేక్ 2 ప్రైమ్ నెంబర్స్ which difference between that two prime మళ్ళీ చెప్తున్నాను. we have to take 2 numbers which are must be primes and difference between that numbers always 2, then they are called twin primes. అంటే 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. ఆ నెంబర్స్ కంపల్సరీగా ఏమవ్వాలి? ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఆ 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ కంపల్సరీగా ఎంత ఉండాలి? 2 ఉండాలి. అప్పుడు వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాను. ఫస్ట్ రూల్ ఫాలో అయ్యింది. బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, బట్ డిఫరెన్స్ బిట్వీన్ 3 and 2 ఈజ్ 1. దట్స్ వై 2, 3 ఈజ్ నాట్ ఏ ట్విన్ ప్రైమ్. ఓకే. సో అలాగే నేను 1 to 10 మనం తీసుకుందాం. 3, 5 తీసుకుందాం. 3, 5 both are prime numbers or not? Both are prime numbers. Difference between the 5 and 3 is 2. So it is also twin prime. So first example 3, 5. Okay. Second example తీసుకుందాం. 5 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 7. Both are 2 ప్రైమ్ నెంబర్స్ కాదా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. So it is also prime number which is also twin prime. So next example, ఇది కూడా ఒక ట్విన్ ప్రైమ్. 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 11. కానీ 7, 11 ఈ 2 ప్రైమ్ నెంబర్సే, కానీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4. కాబట్టి ఇది అవ్వదు. అంతేనా? 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ చెప్పండి. 11, 13 ఈ 2 ప్రైమ్ నెంబర్సే, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ ట్విన్ ప్రైమ్. ఇదొక ట్విన్ ప్రైమ్. నెక్స్ట్ చూద్దాం. 13 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 17. కానీ 13కి 17కి డిఫరెన్స్ ఎంత? 4. కాబట్టి 13, 17 ప్రైమ్ నెంబర్ అవ్వదు. 17 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 23. 17కి 23కి డిఫరెన్స్ ఎంత? చాలా ఎక్కువ, 6. అది ప్రైమ్ నెంబర్ అవ్వదు. 23 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 29. 29కి 23కి డిఫరెన్స్ కూడా 2 కాదు, కాబట్టి అది ప్రైమ్ నెంబర్ అవ్వదు. కానీ 29 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 31. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. కాబట్టి ఇది ఒక ప్రైమ్ నెంబరా కాదా? ట్విన్ ప్రైమా కాదా? ట్విన్ ప్రైమే కదమ్మా. నెక్స్ట్ చూద్దాం. 31 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 37. 31కి 37కి డిఫరెన్స్ 2 కాదు, కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు. 37 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 41. 37కి 41కి డిఫరెన్స్ ఎంత? 4. అది ప్రైమ్ నెంబర్ కాదు, అది ట్విన్ ప్రైమ్ కాదు. కాబట్టి 41 తీసుకుందాం. తర్వాత ఏది? 43.
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 2. ఇది ఒక ట్విన్ ప్రైమా కాదు? వెరీ గుడ్. 43 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? మళ్ళీ 47. డిఫరెన్స్ చాలా ఎక్కువ, అంతేనా? అంటే 1 to 40లో ఇవి చూసాం. మరి 15లో చూద్దామా? 50లో వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఏంటేంటి? 15లో వచ్చేది 51 ప్రైమ్ నెంబర్ కాదు, 53 ప్రైమ్ నెంబరే కాదు. 53 తర్వాత ఏమొస్తుంది? 59. 53కి 59కి డిఫరెన్స్ ఎంత? 6. కాబట్టి అది అవ్వదు. 59 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 61. కాబట్టి 59, 61 ఇది ఒక ప్రైమ్ నెంబరే కాదు. ఓకే. 61 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 61 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 67. 61, 67 డిఫరెన్స్ చాలా ఎక్కువ కదమ్మా, కాబట్టి అది ట్విన్ ప్రైమ్ కాదు. మళ్ళీ ఎక్కడ వస్తుంది? 67 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 71. 71 అనేది ఏంటి? 71కి 67కి చాలా గ్యాప్. 71 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 73. 73 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. సో ఇట్ ఈస్ ఆల్సో ట్విన్ ప్రైమ్. 73 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 79. 79 చాలా ఎక్కువ కాదా? కాబట్టి అది ట్విన్ ప్రైమ్ కాదు. సో 79 అవ్వదు. మళ్ళీ ఏంటవుద్ది? 79 తర్వాత 81 అవ్వదు. 81 తర్వాత 83 అవ్వదు. 83 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 89. సో అది అవ్వదు. మరి 90స్లో 97 ఉంది, అంతేనా? ఇంకేదో ఒక ట్విన్ ప్రైమ్స్ మనం మర్చిపోయాను, చెప్పగలరా? చెప్పండి. మధ్యలో మర్చిపోయాను. 11 to 20. 17, 19. 17 అనేది ఒక ప్రైమ్ నెంబరా కాదు? 19 ఒక ప్రైమ్ నెంబరా కాదు? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. సో ఇట్ ఈస్ ఆల్సో ట్విన్ ప్రైమ్. సో అడుగుతాడు క్వశ్చన్స్. హౌ మెనీ ట్విన్ ప్రైమ్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 100? హౌ మెనీ ట్విన్ ప్రైమ్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 100? 8 ట్విన్ ప్రైమ్స్. సో డూ యూ అండర్స్టాండ్? సో ట్విన్ ప్రైమ్స్ అంటే ఏమవ్వాలి? వీ హ్యావ్ టు టేక్ 2 నెంబర్స్, 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. ఆ 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అప్పుడు వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అని అంటారు. రెండింటి ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 ఉంటే, 2 ఉంటే దాన్ని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. 3, 5, 5, 7, 11, 13, 17, 19, 21, 31, 41 to 43, 59, 61, 71, 73. So these are all twin primes. How many twin primes are there from 1 to 100? 8 twin primes. Pairs అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. Next one is co-primes. 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 So prime numbers. Prime numbers అంటే ఏంటి? Prime number అంటే which has 2 factors itself and 1. They are called prime numbers. So 1 to 10 prime numbers. How many? 4 number of prime number is 4, 2, 3. Mali 2, 3, 2, 1. 1 to 10 prime number sum 17. 11 to 20 prime number sum 60. 21 to 30 prime number sum 52. Okay? సో నాకు మొత్తం రావాలి 1 to 10. సో టోటల్గా మీకు ఇచ్చిన వర్క్ ఏంటి? 1 to 50 నేను చెప్పాను. 51 to 60 ప్రైమ్ నెంబర్స్ వేస్తారు. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అక్కడ కౌంట్ చేస్తారు, వాటి సమ్ నాకు చెప్పాలి. 61 to 70 ప్రైమ్ నెంబర్స్ సమ్ చెప్పాలి. 71 to 80 ప్రైమ్ నెంబర్స్ చెప్పాలి. 81 to 90 ప్రైమ్ నెంబర్స్ సమ్ చెప్పాలి. 91 to 100 ప్రైమ్ నెంబర్స్ చెప్పాలి. అవన్నీ కూడా మనకి చెప్పాలన్నమాట. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే కంపల్సరీగా వీ హ్యావ్ టు టేక్ 2 నెంబర్స్ which must be primes. ఆ 2 numbers ఏమవ్వాలి? ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ ప్రైమ్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ 2. ఆ 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 అయితే వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అని అంటారు. 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? ఎన్ని ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయి? 8 ట్విన్ ప్రైమ్స్. కో ప్రైమ్స్. ఇక్కడ ప్రైమ్ ఉంది కదా అని ప్రైమ్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. కో ప్రైమ్స్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు టేక్ ఎనీ 2 నెంబర్స్. ఏవైనా 2 నెంబర్స్ తీసుకోవచ్చు. వాటి కామన్ ఫ్యాక్టర్ 1 అవ్వాలి, ఇంకేమీ అవ్వకూడదు. వాటి కామన్ ఫ్యాక్టర్ 1 అయితే, ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఫ్యాక్టర్స్ రాయమన్నాను? వీ హ్యావ్ టు టేక్ 2 ప్రైమ్స్, 2 నెంబర్స్, ఓన్లీ 2 నెంబర్స్. 2 నెంబర్లు తీసుకునేటప్పుడు వాటి మధ్య వాటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, వాటి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప మిగతా వేవి అవ్వకూడదు. అటువంటి దాన్ని ఏమంటారు?
కో ప్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను 2, 4 తీసుకున్నాను. 2, 4 2 ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 2 1 జా 2. 4 ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 4 1 జా 4, 2 2 జా 4. వీటి కామన్ ఫ్యాక్టర్ 1 అవ్వాలి, కానీ ఇక్కడ ఏమైంది? 2 కూడా అయింది. కాబట్టి 2 4 కో ప్రైమా? కాదు. ఇక్కడ ఈ రెండు నెంబర్లు ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏవైనా నెంబర్స్ తీసుకోవచ్చు. టేక్ ఎనీ న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, ఏదైనా తీసుకున్నాను, 6 తీసుకున్నాను. నెక్స్ట్ 11 తీసుకున్నాను. 6 11. ఇక 11 ప్రైమ్ నెంబరే, కానీ 6 ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ కానీ కూడా చూద్దాం. 6 1 జా 6 అయినా వీటి ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. 2 3 జా 6. 11 తీసుకునేటప్పుడు ఏమవుతుంది? 11 1 జా 11. వీటి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? కాబట్టి ఇట్ ఈజ్ ఏ కో ప్రైమ్. 6 11 ఆర్ కో ప్రైమ్. కో ప్రైమ్ అంటే వీ హ్యావ్ టు టేక్ ఎనీ టూ నెంబర్స్ అండ్ దే టూ నెంబర్స్ దే హ్యావ్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1. 1 ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంటే దాన్ని ఏమంటారు? కో ప్రైమ్ అని అంటారు. ఎగ్జాంపుల్ నీ ఇష్టం, ఇంకోటి తీసుకో, కావాలంటే ఏదైనా తీసుకుందాం. మనం జనరల్గా కాని దాన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను 12 15 తీసుకున్నాను. 12 15 12 15 మనం తీసుకునేటప్పుడు సో ది 12 1 జా 12. సో ఇక్కడ మనం తీసుకుందాం 12 1 జా 12. ఓకే, ఇక్కడ మనం తీసుకునేటప్పుడు 6 2 జా 6 2 జా. నెక్స్ట్ 3 4 జా. అంటే ఇక్కడ రాసి కనిపిస్తుంది లేదా చూస్తున్నాను. 15 తీసుకుందాం. 15 1 జా 15. 3 5 జా 15. ఇంకేమైనా ఉన్నాయా ఫ్యాక్టర్స్? మరి ఇంకేం లేవు. వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1తో పాటు ఇంకోటి ఉంది ఏంటి? 3 ఉంది. సో దట్స్ వై ది 12 and 15 ఆర్ నాట్ ఏ కో ప్రైమ్స్. ఓకే, ఇప్పుడు అయిన దానికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా? సో మీ ఇష్టం, వరుస నెంబర్లు ఏమైనా తీసుకుందాం. 16 17 16 17 16 17 అంటే 16 1 జా 16, 2 8 జా 16, 4 4 జా 16. 17 తీసుకుంటే ఏమవుతుంది? 17 1 జా 17. కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. ఇంకేమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి 16 17 ఈజ్ ఏ కో ప్రైమ్. సో కో ప్రైమ్ అంటే అర్థమైందమ్మా? కో ప్రైమ్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు టేక్ టూ నెంబర్స్, ఎనీ టూ నెంబర్స్, ఏవైనా టూ నెంబర్స్ తీసుకునేటప్పుడు వాటి కామన్ ఫ్యాక్టర్ ఏమవ్వాలి? 1 ఉండాలి. అప్పుడు వాటిని ఏమంటారు? కో ప్రైమ్ అంటారు. మరి ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? కంపల్సరీగా టూ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, కానీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 2. ఆ రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 అయితే వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్ అని అంటారు. ఓకే, మొత్తం ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ మొత్తం మనకి కవర్ అయింది. ఈ ప్రైమ్ నెంబర్స్ మొత్తం అంతా కూడా రేపు మీకు ఎగ్జామ్ ఉంటుంది. రేపటి నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 4 to 4:45 వరకు మీ క్లాస్ ఉంటుంది. అండ్ 4:45 4:50కి మీకు క్వశ్చన్ పేపర్ పంపిస్తారు. అది నాకు 5:30 కల్లా చేసి పంపాలి. రేపటి ఎగ్జామ్ ఏంటి? ప్రైమ్ నెంబర్. ఈరోజు వర్క్ ఏంటి? ప్రైమ్ నెంబర్ సమ్. ఎక్కడి నుంచి? మళ్ళీ 1 to రాయాలి. 1 to 10 ప్రైమ్ నెంబర్స్ సమ్ రాసి చూపించాలి. నేను రాసినా మీరు రాయాలి. 11 to 20 ప్రైమ్ నెంబర్స్ రాయాలి, వాటి సమ్ రాయాలి. 21 to 30 ప్రైమ్ నెంబర్స్ రాయాలి, వాటి సమ్ రాయాలి. 31 to 40 ప్రైమ్ నెంబర్స్ రాయాలి, వాటి సమ్ రాయాలి. 41 to 50 ప్రైమ్ నెంబర్స్ రాయాలి, సమ్ రాయాలి. 51 to 60 ప్రైమ్ నెంబర్స్ రాయాలి, సమ్ రాయాలి. 61 to 70 ప్రైమ్ నెంబర్స్ రాయాలి, సమ్ రాయాలి. 71 to 80 ప్రైమ్ నెంబర్స్ రాయాలి, సమ్ రాయాలి. 81 to 90 ప్రైమ్ నెంబర్స్ రాయాలి, సమ్ రాయాలి. 91 to 100 ప్రైమ్ నెంబర్స్ రాయాలి, సమ్ రాయాలి. ఎందుకంటే ప్రతిదీ చెప్పాను సార్. మళ్ళీ మీరు 50 to 60 రాసి చెప్పారు, నేను అందుకే అది రాశాను అనుకోడు. అందుకని మొత్తం అంతా చెప్పాను. దీన్ని ఆడియోలో కూడా పెట్టేసి మీకు పంపిస్తాను. ఓకే, సో అర్థమైంది కదమ్మా? ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి. అది కూడా 8 లోపే ఫోన్ చేయండి. 8 తర్వాత మాత్రం ఫోన్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే నేను ప్రిపరేషన్ చేయాలి కదా రేపటి వీడియోకి. అందుకని 8 లోపు కాల్ చేయండి. మార్నింగ్ మీరు 8 నుంచి నైట్ 8 వరకు ఏ టైంలోనైనా కాల్ చేయండి. సో రేపటి నుంచి మీకు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.